తెలంగాణ టీడీపీని టీఆర్ఎస్ లో కలిపేస్తే మంచిదన్నారు పార్టీ నేత మోత్కుపల్లి. తెలంగాణలో తెలుగుదేశం మీద అంతరించిపోతుందనే భావన ఉందని, పార్టీ అంతరించిపోవడం కంటే కనీసం అస్తిత్వం ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఆయన. ఎన్టీఆర్ వర్ధంతి నాడు చంద్రబాబు ఎన్టీఆర్ ఘాట్ కొచ్చుంటే బాగుండేదన్నారు. తెలంగాణలో పార్టీ పరిస్థితిపై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. పార్టీని బలోపేతం చేయాలనుకుంటే బాబు రథం వేసుకుని రాష్ట్రమంతా తిరగాలని సూచించారు. సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రెండు రాష్ట్రాలు బాగుండాలి. అయినప్పుడు ఇది అంతరించిపోతుందనే అభిప్రాయం కంటే ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కూడా మన పార్టీ నుంచి పోయినటువంటి వ్యక్తే, మన పార్టీ నుంచి రూపుదిద్దుకున్నటువంటి నాయకుడే. అందులో ఉన్నటువంటి మంత్రులంతా మీ నాయకత్వం కింద పనిచేసిన వాళ్ళే. కాబట్టి ఈ యొక్క 22% ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని 40 లక్షల మంది పోయిన ఎన్నికల్లో ఓట్లేసినటువంటి ఆ ఓటరు దేవుళ్ళని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ మనోభావాలను కూడా మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని, ముఖ్యంగా మీరిద్దరు కూడా అన్నదమ్ముల్లాగా ఉంటూ ఈ పార్టీని టీఆర్ఎస్లో మెర్చి చేయగలిగితే చాలా గౌరవం ఉంటుందేమోనని నాకున్నటువంటి అభిప్రాయం. విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రెండు రాష్ట్రాలు బాగుండాలి. అయినప్పుడు ఇది అంతరించిపోతుందనే అభిప్రాయం కంటే ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కూడా మన పార్టీ నుంచి పోయినటువంటి వ్యక్తే, మన పార్టీ నుంచి రూపుదిద్దుకున్నటువంటి నాయకుడే. అందులో ఉన్నటువంటి మంత్రులంతా మీ నాయకత్వం కింద పనిచేసిన వాళ్ళే. కాబట్టి ఈ యొక్క 22% ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని 40 లక్షల మంది పోయిన ఎన్నికల్లో ఓట్లేసినటువంటి ఆ ఓటరు దేవుళ్ళని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ మనోభావాలను కూడా మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని, ముఖ్యంగా మీరిద్దరు కూడా అన్నదమ్ముల్లాగా ఉంటూ ఈ పార్టీని టీఆర్ఎస్లో మెర్చి చేయగలిగితే చాలా గౌరవం ఉంటుందేమోనని నాకున్నటువంటి అభిప్రాయం. ఎన్టీఆర్ వర్ధంతి నాడు మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపడంతో పాటు పార్టీ నేతలు, కార్యకర్తల్ని ఆలోచనలో పడేశాయి. తెలంగాణలో పార్టీకి నాయకత్వం లేకపోవడం, దిశానిర్దేశం చేసేవారు లేకపోవడం పార్టీకి మైనస్ గా మారింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆయన వెంట మరికొంతమంది నేతలు వెళ్లిపోవడంతో తెలంగాణలో టీడీపీ బలహీనపడింది. చంద్రబాబు పూర్తిగా ఏపీ రాజకీయాలకే పరిమితమైపోయారు. అప్పుడప్పుడు కూడా హైదరాబాద్ కి రావడం లేదు. పార్టీ నేతలే అమరావతి వెళ్లి బాబును కలుస్తున్నారు. తెలంగాణ టీడీపీ నేతల్లో ఉన్న అసహనం మోత్కుపల్లి రూపంలో బయటపడిందనే టాక్ వినిపిస్తోంది. దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారన్న దానిపై పార్టీ నేతలు, కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. పార్టీలో ఎవరైనా ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ ఉందని, మోత్కుపల్లి మాటలు ఆయన వ్యక్తిగతమని అన్నారు ఎల్ రమణ. తెలంగాణలో టీడీపీ బలంగా ఉందని ఎన్టీవీతో చెప్పారు. టీఆర్ఎస్ లో విలీనం చేయాలని చెప్పేసి మోత్కుపల్లి నర్సింహులు కొద్దిసేపటి క్రితమే కామెంట్ చేశారు. దీనిపై స్పందించేందుకు మనతో పాటు టీడీపీ అధ్యక్షులు రమణ గారు ఉన్నారు. రమణ గారు మిత్రులు, సార్ చెప్పండి సార్, ఈ రోజు మోత్కుపల్లి గారు తెలంగాణ టీడీపీని టీఆర్ఎస్ లో విలీనం చేస్తే బాగుంటుందనేటువంటి వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీలో ఉండే సభ్యులందరూ కూడా స్వేచ్ఛ ఉంది, స్వేచ్ఛ స్వాతంత్రం ఉన్నటువంటి ఏకైక పార్టీ రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎవరేది మాట్లాడినా అన్నింటినీ కూడా పరిశీలన ఇస్తాము. తెలంగాణ ఉద్యమంలో కానీ పార్టీ స్థాపించిన నేటి వరకు కానీ ప్రతిదీ కూడా మేము పరిశీలించినాము. ఒక అత్యున్నతమైనటువంటి విధానంపై నిర్ణయం ఉంది. తెలుగుదేశం పార్టీకి సిద్ధాంతాలు ఉన్నాయి, ఎన్టీ రామారావు ఆశయాలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు విధానాలు ఉన్నాయి. వాటికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో అసలు సభ్యత్వాలు ఉన్నాయి. గ్రామ కమిటీ ఉంది, రాష్ట్ర నాయకత్వం ఉంది, గ్రామం వరకు నాయకత్వం ఉంది. రేపటి నుంచి పల్లె తెలుగుదేశం వెళ్తున్నాం. దానిలో వచ్చేటువంటి సమస్యలు ప్రాతిపదిక వేసుకునే పోరాట ఉద్యమంలో ముందుకెళ్తాం. అంటే అంతరించిపోతుంది తెలంగాణలో మనుగడ లేదనేటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు సార్. ఎవరు ఏది మాట్లాడినా వాళ్ళ వ్యక్తిగతము, ఏది మాట్లాడినా కానీ వాళ్ళు ఆలోచన మాట్లాడాలి. ఇది రమణ గారు చెప్పినటువంటి విషయము. టీడీపీలో అందరికి కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. టీడీపీకి ఎలాంటి డోకా లేదనేటువంటి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ గణపతితో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్.